హాయ్ హలో మీ సత్య మోనిక. ఆగండి ఆధార్లో ఫోన్ నెంబర్ మార్చుకోవడం కోసం ఆధార్ సెంటర్కి వెళ్తున్నారా? క్యూలో వెయిట్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉండి మీ ఫోన్లోనే మీరే ఆధార్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మీ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి దానిలో ఆధార్ అనుకోకుండా ఆధార్ బేటా అని కొడితే, ఆధార్ బేటా అనే యాప్ కొడితే ఆధార్ అని వస్తుంది. ఆధార్ అని కొడితే చాలా యాప్స్ వస్తాయి. ఆధార్ బేటా అని కొట్టండి. ఇక్కడ ఆధార్ అని వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. ఇన్స్టాల్ అవుతుండగా అది ఓపెన్ అక్కడ అని ఓపెన్ వస్తుంది కదా, అక్కడ ఓపెన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన అన్నీ ఎలో చేయండి. ఎలో చేసిన తర్వాత ఓకే అవుతుంది. అది ఓపెన్ అవుతున్న తర్వాత ఇక స్కిప్ కొట్టేయచ్చండి. స్కిప్ కొట్టేసిన తర్వాత ఇక మై ఆధార్ విత్ మై ఆధార్ ఉంది కదా, ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ 12 నెంబర్స్ ఉంటాయండి. మీ దగ్గర ఉన్న ఆధార్ నెంబర్ని టైప్ చేయండి. అది టైప్ చేస్తే లైక్ చేయండి మా ఛానల్ని. ఇట్లాంటి ఏవో మీకు ఇంకా ముందు చూపిస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఓకే, మీ ఆధార్ నెంబర్ క్లిక్ చేయగానే కంటిన్యూ అని వస్తుంది. క్లిక్ చేయండి. రెడ్ మార్క్ కొట్టేసి ప్రొసీడ్ అని చెప్పండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ది మీ సిమ్ వన్ మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంది కదా, దానికి సెండ్ చేయండి. SMS అలా వస్తుంది, వెరిఫికేషన్ చేస్తుంటుంది. ఎలో చేయండి. ఎలో చేస్తూ ఉంటే అది ప్రాసెస్ అవుతూ ఉంటుందండి. వెరిఫై చేస్తూ ఉంటుంది మీ మొబైల్ నెంబర్ని. కండిషన్స్ అండ్ ఫేస్ అథారిటీస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీ ఫేస్ని చూపించండి. ఆ రౌండ్ సర్కిల్ అని ఉండాలి, బ్లింక్ చేయండి. ఫేస్ కొంచెం దూరంగా పెట్టి చేయండి, కాంతి ఉన్న చోట. అది ఓకే చేస్తుంది. అది ఓకే చేసిన తర్వాత ప్రొసీడ్ అని కొట్టండి. అక్కడ అడుగుతుంది కదా, ప్రొసీడ్ అని మీకు నచ్చినది ఏదైనా ఓటీపీ 6 డిజిట్స్ని ఎంటర్ చేయండి. తర్వాత అదే నెంబర్ని కొట్టండి, కన్ఫర్మ్ చేయండి. ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత ఇలా ఓకే అవుతుంది. ఇక్కడ స్కిప్ కొట్టేయండి. ఇక్కడ మనకు అవసరం లేదు. ఇది స్కానర్ వస్తుంది మీ పేరుతో, అది అవసరం లేదు. పైకి వెళ్ళండి, స్క్రోల్ చేయండి. సర్వీసెస్ వస్తాయి. కింద కాకుండా పైకి స్క్రోల్ చేస్తూ ఉండండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద కొన్ని మీకు సర్వీసెస్ అనేవి వస్తాయి. దీంట్లో మై ఆధార్ అప్డేట్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత కింద మీకు కొన్ని అప్డేట్స్ కనిపిస్తాయి, మొబైల్ నెంబర్ కాకుండా. అవి ఏంటంటే కమింగ్ జూన్ అనమాట. ఇప్పుడే మీకు రావు, టైం పడుతుంది. అది వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో తీసి మళ్ళీ పెడతానండి. ఇప్పుడైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్లోకి వెళ్ళిపోండి. 30 డేస్లో అవుతుంది. 75 రూపీస్ అవుతుంది. కంటిన్యూ చేయండి. పాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అది మీకు వస్తుంది. కొత్తది ఇప్పుడు మీదైతే ఏదైతే కావాలనుకుంటున్న ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన సెండ్ ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ వచ్చేగానే మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై అని వస్తుంది చూడండి, అది ఓటీపీ ఎంటర్ చేయాలి. మీకు వస్తుంది. వెరిఫై చేసిన ఫేస్ ఆథరైజ్డ్ ఉంది కదా, అది చేయండి. మళ్ళీ మీకు వస్తుంది. కొన్ని స్క్రోల్ చేసి రైట్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ అని ఇవ్వండి. ప్రొసీడ్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫేస్ అడుగుతుందండి. జాగ్రత్తగా ఆ లైట్ ఉన్న కాంతి వైపు వెళ్ళి ఫేస్ బ్లింక్ చేస్తూ దాన్ని చూడండి. అంతే, మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అయినట్టే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను.